హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెస్ఐజీ ట్యూటోరియల్స్. ఈరోజు సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ మనకి వెబ్ టెక్నాలజీ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నదే బీఎస్సీ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి సపరేట్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. వెబ్ టెక్నాలజీ సబ్జెక్ట్ టైటిల్ అయితే ఒకటే ఉంటుంది, కానీ ఇది బీఎస్సీ వాళ్ళకి సంబంధించినది 2020 పేపరు. మనకి 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది, 75 మార్క్స్కి. సెక్షన్ ఏలో మనకి 5 marks క్వశ్చన్స్ ఉంటాయి. 10 questions మనం 5కి ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూసుకున్నదే ఫస్ట్ యూనిట్ నుంచి ఎక్స్ప్లెయిన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML విత్ ఎగ్జాంపుల్స్ అన్నారు. అంటే HTML యొక్క బేసిక్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 5 marks వస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ఇమేజ్ ట్యాగ్ విత్ ఎగ్జాంపుల్. మనకి ఇమేజ్ ట్యాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి 5 marks వస్తాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ స్టైల్ రూల్, గివ్ ఎగ్జాంపుల్. మనకి స్టైల్ రూల్ అంటే ఏంటి అనేసి రాసి దానికి ఎగ్జాంపుల్ రాసినది మీకు 5 marks వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ఫార్మేటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఫార్మేటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని గురించి రాసుకున్నట్లయితే మీకు 5 marks వస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. మనకి జావా స్క్రిప్ట్లో డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. వాటి యొక్క టైప్స్ ఏవైతే ఉన్నాయో, ఎటువంటి టైప్స్ ఉన్నాయో జావా స్క్రిప్ట్లో మనకి డేటా టైప్స్, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే 5 marks వస్తాయి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, డిఫైన్ అర్రే అండ్ ఆబ్జెక్ట్. అర్రేని ఆబ్జెక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, అంటే జావా స్క్రిప్ట్లో ఎట్లా దాన్ని యూటిలైజ్ చేస్తాం అనేది కూడా ఒక ప్రోగ్రామ్ కానీ, లేదంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే సింటాక్స్ ఏదైతే ఉంటుందో ఆ సింటాక్స్ రాసినట్లయితే మీకు 5 marks అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, రైట్ ఏ నోట్ ఆన్ మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్స్. కన్ఫర్మేషన్స్ మీద ఒక నోట్స్ రాయమని అంటున్నారు. అంటే మీకు ఈ మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్స్ గురించి మీకు తెలిసినది రాయండి. జావా స్క్రిప్ట్లో వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తాము, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము, వాటి వల్ల యూజెస్ ఏంటి అని రాసినట్లయితే మీకు 5 marks అనేవి వచ్చేస్తాయి. ఎయిత్ క్వశ్చన్ చూడండి, హౌ టు ఓపెన్ ఏ న్యూ విండో యూజింగ్ ఏ జావా స్క్రిప్ట్. మనకి జావా స్క్రిప్ట్లో ఒక కొత్త విండోని ఓపెన్ చేయాలంటే ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేసి మీకు ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు 5 marks వస్తాయి. అండ్ ఆ ప్రోగ్రామ్ ఎట్లా రన్ అవుతుంది అని కూడా కొంచెం డిస్కస్ చేయండి ఫ్రెండ్లో. డిస్కస్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ రాయండి, అప్పుడు మీకు 5 marks వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నైన్త్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ XML, రైట్ ఇట్స్ నీడ్. ఓకేనా, XML అంటే ఏంటి, దాని యొక్క అవసరాలు ఏమేమి ఉన్నాయి అనేసి మనకి రాసినట్లయితే 5 marks వస్తాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, రైట్ అండ్ నోట్ ఆన్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఇన్ XML. మనకి XMLలో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఉంటుందన్నమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 5 marks వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బి చూసుకున్నట్లయితే మనకి 10 marks క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ 10 marks క్వశ్చన్స్లో మనకి ఒక్కొక్క యూనిట్ నుంచి రెండు క్వశ్చన్లు వస్తాయి. 2 questionలో ఏదో ఒక దానికైతే ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసిన దానికి 10 marks అనేవి వస్తాయి. మొత్తం 5 units నుంచి 5 questions అటెంప్ట్ చేస్తాం కాబట్టి 5 times మనకి 50 marks అనేవి స్కోర్ చేసుకోవచ్చు దీంట్లో. సెక్షన్ బిలో మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ వచ్చేసి డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ విత్ ఎగ్జాంపుల్స్. మనకి లింక్స్ ఉన్నాయన్నమాట. అంటే హైపర్ లింక్స్ ఏవైతే ఉంటాయో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ అనేవి ఉన్నాయి మనకి HTMLలో. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినదే మీకు 10 marks వస్తాయి. ఓకేనా. డిస్కస్ ఫామ్ ఎలిమెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్. మనకి ఫామ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ HTMLలో. ఆ ఫామ్ ఎలిమెంట్స్ మీరు చదువుకున్నట్లయితే మీకు తెలిసిపోతుంది ఎటువంటి ఫామ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఏమనేసి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఫామ్ని ఫిలప్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేసి ఉంటారు. అంటే మీరు ప్రాక్టికల్స్లో నేర్చుకుంటారు ఫామ్ బిల్డింగ్ ఎట్లా చేయాలనేసి. ఫామ్ని ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు 10 marks ఖచ్చితంగా పడతాయి ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా రాయాలి. ఓకేనా. ఫామ్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసి ఫస్ట్, అంటే ఇవి ఉంటాయి ఫామ్ ఎలిమెంట్స్, అవి ఎందుకు ఉపయోగిస్తారు అనేది రాసి తర్వాత ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు 10 marks వస్తాయి. ఖచ్చితంగా అయితే ప్రోగ్రామ్ రాయండి ఫ్రెండ్స్. ప్రోగ్రామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దేనికి అంటే మీకు నేర్చుకున్నవి ఆల్రెడీ నేర్చుకున్నకి రిలేటెడ్గా వచ్చిన ప్రోగ్రామ్స్ ఉంటే వాటి గురించి రాయండి, చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీకు ఖచ్చితంగా అయితే 10 marks అనేవి వాళ్ళు వేస్తారనమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి, డిస్కస్ డిఫరెంట్ ఫార్మాటింగ్ స్టైల్స్ టు ఇంప్లిమెంట్ స్టైల్స్ విత్ ఎగ్జాంపుల్. ఓకేనా. మనకి ఫార్మాటింగ్ స్టైల్స్ టు ఇంప్లిమెంట్ స్టైల్స్ అనేది అంటే మనకి స్టైల్స్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకేనా. మనకి సిఎస్ఎస్ కోడ్ని మనము ఒక HTML డాక్యుమెంట్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏ విధంగా ఇస్తాము అనేసి దాని గురించి డిస్కస్ చేసినట్లయితే మీకు 10 marks అనేవి వస్తాయన్నమాట. మనకి టోటల్ 3 types ఏమో ఉన్నాయనుకుంటాను. ఇన్లైను అండ్ ఎక్స్టర్నల్ CSS ఫైల్ లింక్ చేసేయడము, అట్లా మనకి టోటల్ 3 types ఏమో ఉన్నాయి. ఆ 3 typesని మీరు ఎగ్జాంపుల్తో ఇచ్చినట్లయితే మీకు
10 మార్క్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బి క్వశ్చన్ చూడండి. అదే యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మన బి క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ లేయర్స్ అని ఇచ్చారనమాట. డిస్కస్ లేయర్స్ విత్ ఎగ్జాంపుల్స్, అంటే లేయర్స్ గురించి మీరు డిస్కషన్ చేసి దానికి ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు అక్కడ 10 మార్క్స్ అవార్డు అనేది చేస్తారనమాట. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి చూడండి. థర్డ్ యూనిట్కి వచ్చేసరికి మనకి జావా స్క్రిప్ట్ వస్తుంది. జావా స్క్రిప్ట్కి సంబంధించిన క్వశ్చన్లు వస్తాయి. ఇక్కడ చూసుకున్నది డిస్కస్ ఎనీ 5 మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేవి ఇన్బిల్ట్ వచ్చింటాయి అనమాట జావా స్క్రిప్ట్లో. ఆ ఫంక్షన్స్ ఏవేవి ఉన్నాయి, ఒక 5 ఫంక్షన్స్ గురించి డిస్కషన్ చేసి వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్లయితే, ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు టోటల్ ఇక్కడ 10 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఒకవేళ మీకు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ రాలేదనుకో, నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు హ్యాండిల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకేనా. ఎక్సెప్షన్ని హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తాము అనేసి దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఖచ్చితంగా అయితే నేర్చుకోండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్లో కూడా ఇది రిపీటెడ్గా అవుతుంది కాబట్టి దీని మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసినట్లయితే ఏ వచ్చేసి డిస్కస్ అబౌట్ డేటా వ్యాలిడేషన్ యూజింగ్ జావా స్క్రిప్ట్. మనకి డేటా వ్యాలిడేషన్ అనేది ఏ విధంగా చేస్తాం జావా స్క్రిప్ట్లో అనేది రాసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయి. డేటా వ్యాలిడేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, యూజర్ నుంచి ఏదైనా డేటాను తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం జావా స్క్రిప్ట్లో వ్యాలిడేట్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే ఫోన్ నెంబర్ అనేది మనకి నంబర్సే ఉంటాయి. ఆ యూజర్ ఏదైతే ఇస్తున్నాడో డేటా అది నంబర్ కాకుండా వేరేది ఏదైనా ఉందా, లేదంటే ఆ వచ్చేది నంబర్స్ ఒకటేనా అనేసి మనం వ్యాలిడేట్ చేస్తామన్నమాట. ఆ వ్యాలిడేషన్ ఎలా చేస్తామనేది జావా స్క్రిప్ట్లో మనకి ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ రాసినట్లయితే, అంటే ఫస్ట్ డేటా వ్యాలిడేషన్ గురించి రాసి తర్వాత అది ప్రోగ్రామ్ రాసినట్లయితే జావా స్క్రిప్ట్లో మీకు 10 మార్క్స్ అనేవి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 4th యూనిట్ నుంచి. రైట్ ఏ నోట్ ఆన్ మూవింగ్ ఇమేజెస్. మనకి ఇమేజెస్ అనేవి వెబ్సైట్లలో మూవ్ అవుతుంటాయి. ఓకేనా. అవి ఏ విధంగా మూవ్ అవుతుంటాయి అనేది మీకు కాన్సెప్ట్ అర్థమైనట్లయితే ఆ డేటా మూవింగ్ ఇమేజెస్ గురించి ఒక నోట్ రాయండి. అంటే అవి ఏ విధంగా వర్క్ అవుతున్నాయి అనేసి, అంతకి మూవింగ్ ఇమేజెస్ అనేవి ఎందుకు ఉపయోగిస్తారు, దానికి సంబంధించిన డేటా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ప్రోగ్రామ్ రాసినట్లయితే జావా స్క్రిప్ట్లో మూవింగ్ ఇమేజెస్ మీద మీకు ఖచ్చితంగా అయితే 10 మార్క్స్ వాళ్ళు ఇస్తారనమాట. నెక్స్ట్ 5th యూనిట్ నుంచి చూడండి. రైట్ ఏ నోట్ ఆన్ డిటిడి మీద నోట్ రాయాలి. ఓకేనా. మీకు డిటిడి గురించి ఐడియా ఉంటే మీరు దాని గురించి రాసినట్లయితే డిక్లేర్డ్గా ఉంటే ఒక మినిమం ఒక 10 పాయింట్స్ అన్నా రాయాలి ఫ్రెండ్స్. ఓకేనా. 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 10 పాయింట్స్ అన్నా రాయండి. 10 పాయింట్స్ రాసినట్లయితే మీకు 10 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ చూడండి బి క్వశ్చన్ చూడండి. ఒకవేళ డిటిడి గురించి తెలియదంటే ఇక్కడ డిస్కస్ అబౌట్ వెబ్ సర్వీసెస్ గురించి అన్నా రాయొచ్చు. ఓకేనా. వెబ్ సర్వీసెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కూడా రిపీటెడ్ క్వశ్చనే కాబట్టి దాని మీద కూడా ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. చాలా ఈజీ అనమాట. మీకు ఖచ్చితంగా అయితే 10 మార్క్స్ అయితే వస్తాయి. మొత్తం ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 10 మార్క్స్ క్వశ్చన్లో మినిమం 4 అన్న అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. పాస్ కావాలనుకునే వాళ్ళైతే మినిమం 4 అటెంప్ట్ చేయండి. ఇంకా 5 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 3 అన్న 2 అన్న రాయండి. మీరు ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. పాస్ అయ్యే దాంట్లో అయితే నో డౌట్. ఓకేనా. కాకపోతే ఇప్పటి నుంచే మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చదివినట్లయితే చాలా చాలా ఈజీ సబ్జెక్టు వెబ్ టెక్నాలజీ అనేది. అర్థం చేసుకోండి. ఓకేనా. మీరు ప్రోగ్రామ్స్ రాయండి. ప్రోగ్రామ్స్ రాసి అవి ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయో అవుట్పుట్లో కూడా చూసుకున్నట్లయితే మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా జాబ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ వెబ్ టెక్నాలజీ మీద. అంటే వెబ్ డిజైన్ మీద మీకు జాబ్స్ ఉంటాయి. వెబ్ డిజైన్ అంటే మనము ఒక సైట్ని డిజైన్ చేయాలి. ఓకేనా. దాని మీద జాబ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు అక్కడ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ సబ్జెక్టు అండ్ ఫన్నీ సబ్జెక్టు అండ్ ఇన్ఫర్మేటివ్ సబ్జెక్ట్ అనమాట. మనకి రియల్ టైంలో వెబ్సైట్స్ ఎట్లా రన్ అవుతున్నాయంటే ఓన్లీ ఈ జావా స్క్రిప్ట్, HTML అంటే CSSని యూటిలైజ్ చేసుకొని ఈ వెబ్సైట్స్ అనేవి బిల్డ్ చేసి ఉంటారనమాట. ఆ వెబ్సైట్స్ అన్నీ రన్ అయ్యేది ఈ కోర్స్ మీదే. అండ్ బ్యాక్ ఎండ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వస్తాయి. డేటాకి సంబంధించిన చూసుకున్నట్లయితే DBMS అనే సబ్జెక్ట్ మీకు 5th సెమిస్టర్లో నేర్చుకుంటారు. దానికి సంబంధించిన నేర్చుకుంటారనమాట. అంటే కంప్లీట్గా మొత్తం వెబ్సైట్ గురించి నేర్చుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని నా వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్ నౌ.